అర్థం కాదు. ఇలా షూట్ ఉంది, షూట్ దగ్గర ఏమైనా బ్లాగ్ ఇద్దాం అనుకున్నా, షూట్ పోకపోతే బ్లాగ్ ఇష్ట అవుతుంది. ఎందుకంటే కార్ తీసుకొని బయలుదేరాం, ఇప్పటికే లేట్ అనుకుంటే ఇంకా లేట్గా టైర్ పంచర్. ये बड़ी अच्छी बात कही आप. పనోళ్ళు రెండో కొట్టుకొచ్చు. ఏ మంచిగా 800 కత్తాను కార్డు తీసుకుంటే ఒక కథ మంచిది వేసింది. సరిపోతుంది స్టెప్ని చాలు. అప్పటికి అనుకున్నా కార్నే పోతాను కానీ చెమటలు వస్తే బ్లాక్ షర్ట్ పైన చెమటలు వస్తే ఉప్పు తింటుంది. కార్నే పోతాను కానీ బ్లాక్ షర్ట్ వేసుకొచ్చిన పడ్డదా మంచిగా. ఇది 200 పని, నేను 100 రూపాయల పని ఉంది. ఈడ మన ఓనర్ అంత చేసినాక మధ్యలో షో చేయాలి, కొంచెం చేయకపోతే మంచిగా పట్టది. తెలుసు ఊసిపోయి పడుతుంది కింద అవుతుంది మొత్తం ఊసిపోయి డైరెక్ట్. టైర్ రిపేరింగ్ చేసినాం, రిటర్న్ స్టార్ట్ అయినాం ప్రోగ్రామ్ కి. పోతుంది టైం బయలుదేరాం, టైంకి రీచ్ అయితే కొద్ది పడ్డది ప్రతిసారి కింద. ఇప్పుడు జైపూర్ దాకా వెళ్ళాలి. దానికే వచ్చింది అంటే కంపెనీ నుంచి ఎలా వస్తే ఎక్కువనే ఉంటుంది. బయట ఫిట్టింగ్ చేపించుకుంటే బ్లాగర్ అభిరామ్. అరే బేటా ఓనర్ రా, డ్రైవర్ ఓనర్ అట. పానా నా చేతుల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకో. పక్కనే ఉంది చేంజ్ వాళ్ళకి రీసేల్ వాల్యూ ఉంటుంది. జైపూర్ పవర్ ప్లాంట్ ఎంత అవుతున్నాం గాయస్. ఇక్కడ వీడియో మీద అసలు అయితే నేను చిన్న చిన్న నార్మల్ పోయే లొకేషన్ మాత్రమే పెడతాం. వీడియో తీయనియర్ లోపల. ఫస్ట్ చెక్ పోస్ట్, ఆఫ్టర్ ఎట్లా కారు ఆవిడ చేసినాం గాయస్. లొకేషన్ ఫంక్షన్ లోపల అన్నా బై అవుట్డోర్ లా? లోపల అయితే ఇంకేంది, ఏసీ ఉంటుంది, ప్రశాంతంగా చిల్లు కావచ్చు. అరే గీదా ఫంక్షన్ హాల్, ఇది ఫంక్షన్ హాల్ అంటారు. అరే మనం వేరే దాంట్లోకి వచ్చినాం. యూటర్న్ లోటస్ చెట్టు ఉంది, మస్తు ఉంది అది. బ్రో డోంట్ టాక్ బ్యాడ్ వర్డ్స్, నేను బ్లాగ్ తీసుకుంటాను. పరశురామ్ బాయ్ మా దేవుడు యూట్యూబ్ లా మనం ఈరోజు చేసింది అంతా పెడతాం. లేదు బయటకు వచ్చి ఇట్లా టైర్ వల్ల కొట్టుకున్నప్పుడు, ఇట్లా రాని లొకేషన్ ఎవరు రాని లొకేషన్ లకి వచ్చినప్పుడు ఇక్కడ లోటస్ ఉంది, మస్తు ఉంది లోటస్. బాగుంది. ముందు నుంచి లాస్ట్ టైం ఎక్కడ తీసినాం కదా బయట. అమ్మాయి వస్తుందిరా, చూడు అది ఇది అనదురా అమ్మాయి. అంటే అట్లా వీడియో పెట్టినప్పుడు లేదు కానీ దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చిల్లర వాళ్ళు ఉంటారు. చిల్లర అంటే తప్పులేదు, నువ్వైతే చిల్లర కానీ నేనే. నువ్వు బాగా సక్కడానికి దారి ఎందుకు ఎలా కొట్టాలా మనల్ని షూట్ తీయకముందే వాళ్ళు కస్టమర్స్. గిడ తీసినాం అంతకు ముందు, మస్తు ఉండే. అవుట్డోర్ లో తీసినాం, బయట కార్ అడ్వాన్స్ స్ట్రేట్ అని పార్కింగ్ రేట్ అవుతారు. సామాన్లు తీసుకుంటే కరెక్ట్. అరే ఆపరా, సామాన్ తీసుకొని
ఆడ కూర్చొని చూస్తాడు. ఇది మనం వచ్చే రెగ్యులర్ ఏరియా లెక్క కాదు, ఇదంతా సెక్యూరిటీ ఉంటుంది. చూస్తే చూసుకొని మనం ఏమన్నా రాన్ పర్సన్ ఫోటోగ్రాఫర్స్ కెమెరా ఇసి ఫోటో తీరా వాడుకోమంటే చెల్లో నువ్వు ఆటోలో పెట్టి నేను ఫోటో కొడతా బటన్ వస్తుంది కిచ్చు ఇగో గిజ్జుడు ఆగా బండి తిప్ప గిజ్జుడు. ఇగో అక్కడ బైకులు అనిపిస్తాను అంటే నేను ఒక్కను చెప్తాను కార్ పెట్టినప్పుడు. ఆ ఫంక్షన్ హాల్ ముంగట ఆపు, సామాన్లు దించుతాం. డైరెక్ట్ ఉన్నట్టు పట్టుకోవద్దప్ప. ఇంకెవ్వరు రాలేదు. మస్తు ఉంది స్టేజ్. ఇక మనం స్టేజ్ కొట్టుకొని రెడీ ఉన్నాం అనుకో. ఎవరు రాకపోతే ఫుడ్ పెట్టరు పోయి దంపు ఫుడ్ పరంగా మంచిగా ఉంటది, టెన్షన్ ఇక్కడ మస్తు ఉంటది. ఇక్కడ అందరూ మంచిగా గ్రాండ్ చేసుకుంటారు. ఇక్కడ రాగులు అయితే ఇక మా అమ్మ పోయినలే అని చెప్తే సార్ లొకేషన్ కి వచ్చేసినాం. అన్లోడ్ చేసుకోబోరి. ఇక్కడ ఇప్పుడే అంత రెడీ అవుతాను. టిఫిన్ చేసినావారా? చేద్దాం. డకాయించి ఫోన్ పలగొట్టుకున్న ఫోన్. దీనికి వచ్చినంత రేట్ అరే నీ బ్యాటరీ కూడా రాదు, నీ అడాప్టర్ అర్థమైందా? అడాప్టర్ కూడా నేను దానం చేసిన, నీకు అది గుర్తుపెట్టుకో. నేను స్కామ్ చేసిన ఆల్రెడీ. నీకు దానం చేసినాక నువ్వు దాన్ని ఏమైనా చేసుకుంది. లాంగ్ టైం అప్పటి నుంచి కానీ చూస్తే ఇలా కలిసిపోయాడు, కనిపిస్తలేడు అలా మొత్తం లీలమైపోయాడు వర్క్ లా. సినిమాటిక్. ఈ రెండు ఖాళీ గొర్రెలు అట్టిగానే టైం పాస్. టైం పాస్ టైం పాస్ కాదు, బగ్గ మింగి కచ్చిర్రు. నేను ఇప్పుడే ప్రోగ్రామ్ సగం అయిపోయింది, బగ్గ తిన్నాం, బయటికి షాపుకి వచ్చినాం. ఏమేమి వెరైటీస్ పెట్టి చెప్పు. చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్ ఫ్రై, అంటే మటన్ సక్క ఉడకలా వేరే ముచ్చటాను సారీ, ఫిష్ ఫ్రై, స్వీట్లు అయితే గులాబ్ జాము విత్ ఐస్ క్రీమ్. మా పాన్ స్వీట్ పాన్ అయితే 8 దొబ్బినాం. 16 దొబ్బి దేవలో వాడేసుకున్నారు. అంతే, మా బాధ్యత ఉంటే ఇంతే ఉంటుంది. రిచ్ లైఫ్, రిచ్ ఫ్రీ రిచ్. కస్టమర్స్ ఒక ఫ్యామిలీ ఫోటో కోసం వెయిట్ చేయించారు. అంతా ఇంతగా 2 hours వెయిట్ చేయించి మా వాళ్ళ పరిస్థితి. నువ్వెందుకు అట్లా ఉన్నావు? మంచిగా జాబ్ పని వండ వాడదాకా. అరే ఏదో అన్నుడు పాపం రా బాడకవును. యాక్టింగ్ చూడు, అది ఇంతసేపు లేసే ఉన్నాడు. హలో గాయిస్తారా ఆల్ ఆఫ్ సడన్ గా వివేక్ గారి వచ్చి వివేక్ గాడ ఎవడో మాకు అసలు గుర్తే పట్టాడు. ఆడ చూడరు ఒకసారి ఆ హెయిర్ స్టైల్, ఆ గాలికి. అది ఇంకా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. ఏం చేసి ప్రోగ్రామ్ ఇద్దాం వచ్చి బుగ్గలతో ఆడుకుందాం అంతే. నీ బతుకు అయితే బుగ్గలతో ఆడుకున్నాడు. ఆల్మోస్ట్ అంత అయిపోయింది. మా వాళ్ళు ప్యాక్ చేస్తారు అన్ని. ఎవరిదంటే సుశాంత్ రెడ్డి లైఫ్ లో ఫస్ట్ టైం కావచ్చు. సుశాంత్ రెడ్డి, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇటు తిరిగి చెప్పరాదు, వాయిస్ వినిపించలేదు. అడా రికార్డ్ అవుతుంది బ్రో. అబ్బా డోంట్ డిస్టర్బ్. రేపు పొద్దుగాల ఏడుంటావు? ఏంటి రేపు పొద్దుగాల ఇవాళ నైట్ స్టూడియో ఓపెన్ చేసాడు. ये देखा जूता, ये जूता आज मेरे सामने बनाऊंगी कि 7 पुश्ते जो है इसकी गंजी पे. అయిపోయింది గాయ, షూట్ అయిపోయింది, పోతున్నాం. బై బై జైపూర్. బాయ్ 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 జైపూర్ అందరికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్. సబ్స్క్రైబ్ అవుతా. సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ షేర్. కాలు మొక్తకును కాలు మొక్తకును. ఈయన రెగ్యులర్ వీడియో నేర్పి కాలు ముట్టు పుణ్యం అంటాడు, తప్పే పట పండు. ఈయన రెగ్యులర్ వీడియో. ఓకే, రెగ్యులర్ ఫోటోస్. న్యూ కొత్త వ్యక్తులు తయారు చేస్తున్నాం గాయస్ ఇద్దరిని. సినిమాటిక్ డైరెక్ట్ ఈ అమ్మ ప్రోగ్రామ్ వస్తే దెంగే కూడా మంచిగా కార్ హలో అక్క చెప్పండి, పర్లేదు.